హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. నార్మల్గా బీట్రూట్ వగరుగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అన్నం మొత్తం కూడా ఇదే కర్రీతో తినేస్తారు. అయితే ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఆనియన్స్ చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మూత పెట్టి మగ్గించడం వలన బీట్రూట్ అనేది పచ్చివాసన పోతుంది. తర్వాత దీనిలోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసి బీట్రూట్ని ఉడికించుకోవడం వలన బీట్రూట్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. మనం తిన్నప్పుడు కూడా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉండదు. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ చక్కగా ఆ నీటిని పీల్చుకొని బీట్రూట్ మంచిగా ఉడికిన వరకు ఉడికించుకోండి. ఈ విధంగా చూడండి, వాటర్ అనేది మ్యాక్సిమం ఎగిరిపోయిన తర్వాత దానిలోకి 2 స్పూన్ల వేపించిన పప్పుని మిక్సీ పట్టుకొని ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. మరీ పౌడర్లా చేసుకోకండి, కొంచెం కోర్సుగా చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేపించిన పప్పు మిక్సీ పట్టుకొని యాడ్ చేయడం వల్ల లాస్ట్లో చాలా టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది కదండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.